మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి బొడిగా శారద 2వ వార్డులో ఇంటింటా బొట్టు పెట్టి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక సాధారణ ఆటో డ్రైవర్ భార్యనైన నాకు బీజేపీ టికెట్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఉండన్న దగ్గరకు గుర్తుకు నిలబడ్డాను. గెలిపించగలగారా అని నా మనవి. జై శ్రీరామ్. నేను పట్టణ ఉపాధ్యక్షుడిని బొడిగ వెంకటేష్, శారద వెంకటేష్. నేను 2వ వార్డు తరపున శారద వెంకటేష్ పోటీ చేస్తున్నాము. మేము అతి పేద వర్గం నుండి వచ్చిన నాయకునిగా అవకాశం బీజేపీ పార్టీ ఇచ్చింది. మా బండి సంజయ్ అన్న, మోడీ గారి నేతృత్వంలో మన 2వ వార్డును హుస్నాబాద్ మున్సిపాలిటీలోనే అభివృద్ధి చేస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. ప్రతి ఇంటికి గడప గడపకు నేను ప్రచారం చేస్తున్నాను. ఒంటరిగా చేస్తున్నాను. నాకు ఎక్కువ పైసలు పెట్టి మంది పిలిచేంత స్తోమత లేదు. ఒక ఆటో డ్రైవర్ను నేను. దయచేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని, గెలిస్తే నేను మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. సెల్ నంబరు ఇస్తాను. 24 గంటలు అందుబాటులో ఉంటాను. మీ పక్కనే ఉన్నాను. ఎక్కడో దూరంగా లేను. వేరే వాడి నుంచి కూడా రాలేదు. దయచేసి ఈ పేదింటి శారదా వెంకటేష్ గారిని ఆదరించగలరని 2వ వార్డు ప్రజలను మనసారా వేడుకుంటున్నాను.